అరే ఏమైందన్నా అంత పరిచయం అవుతున్నావు? మీ వదిన్ని వాళ్ళు ఏందన్నా నువ్వు అనేది? వదిన అట్లాంటిది కాదు కదా. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళేరా. మరి సమస్యకు పరిష్కారం ఏందన్నా? రై మీ వదిన్ని ఇష్టపడ్డవాడు ఎవడో బతకూడదురా. వాళ్ళని చంపేయాలి, బూడిచ్చేసేయాలి. ఆజ్ఞాన్న రే అన్నా. మీ వదిన్ని చూడాలనుందిరా. కార్ రెడీ చేయండి. సరే అన్న నడువురా. వదిన్ని అందరికన్నా ఎక్కువగా అన్నయ్య ఇష్టపడుతున్నాడు కదన్నా. అయితే అన్నాన్ని పూర్తి చేయాలన్నమాట. ఈ చేతులతోనా? అరే సెంటిమెంట్ ముఖ్యమా అన్న ఆజ్ఞ ముఖ్యమా? ఆజ్ఞ ముఖ్యం అన్నా. చెప్పాను కదరా. అవునన్నా. వదిన్ని లైక్ చేసేవాడు ఎవడు బతకడానికి వీలేదు. బూడిదైపోవాలంతే. అలాగే అరే ఇది ఫ్యాషన్ ప్లానా? లేదన్నా. అండర్ వరల్డ్ ఐడియానా? కాదనా. దావూద్ ఇబ్రహీం కుట్రా? కాదనా. మరి ఎవరు చేశారా ఈ పని? మేమే చేసినామన్నా. మీరు చేశారా? అవునా. ఎందుకు చేశారా? నువ్వే చెప్పినావు కదానా వదిన ఇష్టపడ్డాడు కూడా బతకకూడదు అని. నువ్వే కదానా వదిన ఎక్కువ ఇష్టపడేది, అందుకే నీతో స్టార్ట్ చేసినా. అరే మీకు బాంబు పెట్టడం రాకపోబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మీ వదిన లింగం, ఇప్పుడే సీసీ కెమెరా ఫుటేజ్ లో చూశాను. ఈ నెల నువ్వు 2 క్యాడ్బరీ చాక్లెట్లు మరియు సార్ 4 బిస్కెట్ ప్యాకెట్లు, 2 ఈ తిన్నారు సార్. అవును సార్. ఆ మొత్తం డబ్బులు నా శాలరీలో కట్ చేసుకోండి సార్. వెరీ గుడ్. సేల్స్ మెన్ అంటే నీలా ఉండాలయ్యా. సో సిన్సియర్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. కస్టమర్స్ వచ్చారు, వాళ్ళని అటెండ్ చేయి. అలాగే సార్. ఇలా రండి. రెడీయా? రెడీ సార్. మీరు యాక్షన్ చెప్పడమే లేట్ సార్. ఓకే. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. ప్రొసీడ్. ఈ స్టోర్ ని ప్లే చేద్దాం. ఓ మై గాడ్. లింగం, వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, లేకపోతే అందరం చస్తాం. సార్ మీరే వర్రీ అవ్వకండి సార్. నేను ఎదురు చెప్పి మ్యారేజ్ చేస్తాను. 6 5 4 3 2. ఏంట్రా ఏం కావాలి మీకు? రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ దేశంలో బతకడం మా వల్ల కాదు. అందుకే అందరినీ చంపేసి మేము చచ్చిపోదాం. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారా? కందిపప్పు రేట్ ఎంత సార్? నిన్నటి దాకా 50 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు. ఉల్లిపాయల రేట్ ఎంత ఉంది సార్? మొన్నటి వరకు 90 రూపాయలు ఉంది, ఇప్పుడు 150 రూపాయలు ఉంది. గసగసాల రేట్ ఎంత ఉంది సార్? జీలకర్ర రేట్ ఎంత ఉంది సార్? తెలీదు. కొనలేము. 4 గంటలు 10 గంటలు పెరిగిపోతున్నాయి. ఈ దేశంలో బతికే కంటే మేము చచ్చిపోతాం, అందరినీ చంపేద్దాం అనుకుంటున్నాం సార్. ఆగండి. ఈ దేశంలో మీరు బతకలేరా? బతకలేదు సార్. అయితే పని చేయండి. ఏంటి? విదేశాల్లో బతకగలరా? బంగారంలో బతుకుతాం సార్. మీకెంత కావాలి? 20 lakhs. 20 lakhs. Yes. ఏం తగ్గించలేరా? ఎంతసేపు చేస్తున్నాడేంటి? ఈసారి కొంచెం కమిషన్ తగ్గించుకుంటారా? ఇచ్చేదే 10%, దాంట్లో తగ్గిస్తే మాకే మిగులుతుంది. 10% అంటే తక్కువ అమౌంట్ ఏంట్రా? అరే ఇది ఒక్కసారికి నా మాట ఏనంటరా ప్లీజ్ రా. ఇదిగో, ఇందులో 1 రూపాయి తక్కువైనా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఎందుకు తగ్గుతుంది సార్? మీ సంగతి మాకు తెలుసు కదా సార్. పైసా కూడా తగ్గదు సార్. వెళ్ళండి సార్. 20 lakhs సార్. 10% సార్. థ్యాంక్స్ లింగం. మా అందరి ప్రాణాలని నువ్వు కాపాడావు. ఐఎమ్ ప్రమోటింగ్ యూ యాజ్ మేనేజర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అరే పిల్లిగడ్డం, మర్యాదగా అయ్యా అని బతికిలాడాను. నా మొహాన్ని 1 లక్ష రూపాయలు ఇస్తే సరిపోయేదిగా. ఇప్పుడు చూడు 20 lakhs, 20 లక్షలు. నేను పనిచేసిన ఇల్లు.
నన్ను గెంటేసిన మనుషులు. వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు? మిమ్మల్ని చూసి. నువ్వేంటయ్యా ఇక్కడ? వీడు నా పర్సనల్. మొన్నటిదాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పోడవుతాడు. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్. 2 lakhs కొత్త బట్టలు కొనుక్కో. సార్ 2 లక్షలు సార్ అవి. ఆఫ్టర్ ఆల్ 2 lakhs. సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా మిమ్మల్ని ఇంట్లోంచి గెట్టేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. కాఫీ. ఓ పిల్లలు ఎంతమంది? 2 అండి. బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ఓ అంటావేంటి? ఏమైంది? నొప్పిగా ఉంది. పట్టుకుంటే మాకు మాత్రం నొప్పిగా ఉండదేంటి? గో. నొప్పిగా ఉందండి అంట, మాకు తెలియదేంటి? బద్దం సార్. మరే సినిమాల హీరోలు విలన్ సాగు కొడుతుంటే జనం ఎందుకు చప్పులు కొడుతూ నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఎంట్రుకలు నిక్కబుచ్చుకుంటాయి ఇక్కడ. హే భాస్కర్, ఎలా ఉన్నావు? ఇది తీసుకురాయి. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. చాలా రోజులైందయ్యా నిన్ను చూసి. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. చిన్నప్పుడు గౌన్లు వేసుకొని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది? నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పనులు మీరే చూడాలి. ఏం భాస్కర్? నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను మేడం. కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. అదేంటి సార్ అలా చేశారు? నేనేం చేశాను రా? దండం పెట్టారుగా. ఆటోమేటిక్ గా అలా వచ్చేసింది అంతే. ఏం భాస్కర్, మీ బాబాయ్ సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు. నువ్వు దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. రియలీ? రై, నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారమా? వాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి? మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హక్ చేశాడు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసావు ఎలా ఉందో? యు లవ్ హర్? ఐ వాంట్ హర్. అది కావాలంటే ఒకరిని కలవాలి. ఎవడు? భూమి భాస్కర్ ఇక్కడ. సెంటు భూమి దొరికితే సెంటర్ మాల్ కట్టేస్తా. నమస్కారం అండి, నా పేరు రోహిల్లేటండి. రొయ్యలు అమ్ముకునేవాడు ఇంటికి వెళ్ళకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? నేను అమ్మటానికి రాలేదండి బాబు, కొనటానికి వచ్చానండి. ఏంటి రొయ్యలా? కాదండి, ఈ ఏడాది రొయ్యల చెరువులు వేసాను, లాభాలు బాగా వచ్చినాయండి. లాభాలు బాగా వస్తే బ్యాంకులో వేసుకోవాలి, లేకపోతే బ్యాంక్ వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? హైదరాబాద్ లో ఏదైనా పెద్ద కాంప్లెక్స్ కడతామని వచ్చానండి. ఎంత ఇచ్చావు? 10 లక్షలు. 10 లక్షలా? 10 లక్షల కాంప్లెక్స్ కావాలా? మల్టీప్లెక్స్ ఏమొద్దు? వద్దండి, కాంప్లెక్స్ కావాలి. అది ఎలా ఉండాలంటే కూర్చునే డబ్బులు సంపాదించాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం నా లైఫే చేంజ్ అయిపోవాలి. నువ్వే చూస్తావుగా ఎంత చేంజ్ వస్తుందో. క్యాష్ ఇవ్వండి. బాగుందా? అయ్యో బాబోయ్, భలే ఉందండి కాంప్లెక్స్. రొయ్యలు మన కాంప్లెక్స్ అది కాదు. ఇటు తిరుగు. అయ్య బాబు, ఇదేంటిది? సులభ కాంప్లెక్సా?
నేను ఏం కాంప్లెక్స్ అడిగాను, నువ్వేం కాంప్లెక్స్ కట్టించావు? నువ్వేమన్నావు? ఏమన్నాను? హాయిగా కూర్చొని డబ్బులు సంపాదించాలన్నావు. అన్నాను. వచ్చి కూర్చో. 10 మందికి ఉపయోగపడాలన్నావు. ఇప్పుడు చూడు ఎంత మందికి ఉపయోగపడుతుందో. ఫైనల్ గా నీ లైఫ్ చేంజ్ అయిపోవాలన్నావు. ఇప్పుడు చూడు ఎంత చేంజ్. మోసం చేసి మరుగుదొడ్లు కట్టిస్తావా? లేకపోతే నువ్వు ఇచ్చే డబ్బులకి మరుగుదొడ్లు కాక మైసూర్ ప్యాలెస్ వస్తానండి. రండి సార్, మరి కరెక్ట్ టైంకి వచ్చాను. నేను టాయిలెట్ కి వచ్చాను. రాగండి. ఈడు నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు అన్యాయం చేశాడు సార్. మీరు ఆగండి సార్. నేనాగినా అదాగదరా, నన్ను వదలండి రా. మీరు వదిలినా ఈయన నేను వదలను సార్. ఈ భూమి భాస్కర్ కాలరా పట్టుకుంటావా? సార్ అర్జెంట్ అర్జెంట్ అన్నారు కానీ మరీ ఎంత అర్జెంట్ అని చెప్పాలి కదా సార్. నేను సార్. అమ్మా, కాంప్లెక్స్ కట్టమంటే సులభ్ కాంప్లెక్స్ కడతావా? రాజా, నువ్వు సముద్రంలో కూడా స్విమ్మింగ్ పూల్ కట్టగలవు. నువ్వు మటుకు తగ్గుతున్నావు రాజా. శనిగ్రహం మీద సైట్ ఉంటే నైట్ కి అమ్మేవు. రాజా, నీతో ఫ్రెండ్షిప్ చాలా కష్టం రాజా. సేమ్ టు యూ రాజా. నీతో ఫ్రెండ్షిప్ కట్టి రాజా. Courier from Gautam. అక్క, హాయ్ అక్క. హాయ్ అక్క. ఈరోజు 11 o'clock కి జేవిఆర్ పార్క్ లో గౌతమ్ నిన్ను కలవబోతున్నాడు. థ్యాంక్ యూ, బాయ్. అమ్మా, ఈరోజు 11 o'clock కి జేవిఆర్ పార్క్ లో గౌతమ్ కలవబోతున్నాడు. తనే గౌతమ్ అయితే బాగుండు. Yes, it's me, గౌతమ్ కృష్ణ. మా తాత పేరు గౌతమ్ రాజు, మా నాన్న పేరు గౌతమ్ మేనన్, మా తమ్ముడు పేరు గౌతమ్ గంభీర్. టోటల్ గా మాదంతా గౌతమ్ ఫ్యామిలీ. ఆ రోజు ఫ్లాగ్ పట్టుకుంది నేను కాదు, నాలో ఉన్న భారతీయుడు పట్టుకున్నాడు. వీడికే నేను కోడల్లా ఉన్నాను, వీడు నా కల్లుడా. చీ, వీడు నాకు మరిదా. చీ. దిస్ ఇస్ మై గిఫ్ట్, టేక్ దిస్. ఫస్ట్ మీట్ లో నేను ఇచ్చే సెకండ్ గిఫ్ట్. ఐ మీన్ ఫస్ట్ గిఫ్ట్. అప్పుడు ప్రైజ్ ఇప్పించారు కదా, టేక్ దిస్. సెల్ఫీలు తీసుకో, ఎంజాయ్ చేసుకో. నేనే మాట్లాడుతున్నాను, నువ్వు అసలు ఏం మాట్లాడలేదు. మాట్లాడు, టాక్ సంథింగ్ యార్. నేను వెళ్ళొచ్చా? ఓ, మాట్లాడమంటే నేను వెళ్ళొచ్చా అని మాట్లాడావా? ఆల్ రైట్, యూ కెన్ గో. నా లైఫ్ లోకి వీడొచ్చాడేంటి? ఏరా గౌతమ్, ఫేస్ లో కన్ఫ్యూజన్ ఏంట్రా? ఫేస్ నిండా క్వశ్చన్ మార్క్స్ ఏంట్రా? యు వాంట్ ఆన్సర్? అవును బాబాయ్. హూ ఇస్ బాబాయ్? లవర్ బాయ్. లవర్ బాయో ఆఫీస్ బాయో? ఇంతకీ నా లవ్ స్టోరీలోకి నువ్వెందుకు ఎంటర్ అయ్యావు? ఎందుకంటే నాకు కొట్టేయటం ఇష్టం, కొట్టేసి లాక్కోవటం ఇష్టం. అందరూ షాపులు తెరిచాక షాపింగ్ చేస్తారు, నేను షాపులు మూసాక షాపింగ్ చేస్తాను. పర్సుకు తెలియకుండా క్యాష్ కొట్టేయడం, నెక్కి తెలియకుండా నెక్లెస్ కొట్టేయడం, అది మన కెపాసిటీ. ఈజీ మనీ, క్రేజీ థింగ్స్, కేర్ ఆఫ్ అడ్రస్. అంటే నువ్వు దొంగవా?
అంటే నువ్వు దొంగవాని వెటకారంగా అడుగుతున్నావేంటి? ఏ ఎవరు దొంగలు కాదు? పెద్ద ఎన్టీఆర్ గది దొంగలో కాదా? చిన్న ఎన్టీఆర్ యమ దొంగలో కాదా? ఆ మాటకొస్తే నందిని కూడా దొంగేరా. నా గుండెని దోచేసుకుంది. ఆ దరిద్రం ఎప్పుడు జరిగిందో? 40 ఏళ్ల ఆంటీ మెళ్ళు 4 తులాల గొలుసు కొట్టేయటానికి ప్రయత్నం చేశాను. అప్పుడు నాజుగ్గా ఉన్న ఒక నడుము నన్ను డిస్టర్బ్ చేసింది. అప్పుడే డిసైడ్ అయ్యా, ఆ నడుము నాదే, నందిని నాదే. నడుము చూసి లవ్ లో పడేది పవన్ కళ్యాణేనా? మేం పడకూడదా? పడచ్చు. ఈ వయసులో కాలు జారి బాత్రూంలో పడాలి, లేదా కేళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్లో పడాలి. ఇలా లవ్ లో పట్టవేంటి బాబాయ్ చిరాగ్గా? రేయ్, నేను ఫిక్స్ అయ్యాను. ఈసారి నువ్వు నందిని వైపు కన్నెత్తి చూసావా, కళ్ళు పీకేస్తాను. మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే నాలుక కట్ చేస్తాను. ఇంకా ఏదైనా చేస్తే బాడీలో పార్ట్లు లేకుండా చేస్తాను. బి కేర్ఫుల్. ఈ ముసలోడు కొంచెం ఎక్స్ట్రా ఎక్కువైనారా? చూద్దాం.